హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా చదువుతున్నారండి? ఎగ్జామ్కి బాగా చదువుతున్నారా? బాగా చదవండి. ఈ వీడియోలో నేను తెలంగాణకు సంబంధించిన కొన్ని కరెంట్ అఫైర్స్ అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఓన్లీ తెలంగాణకు సంబంధించిన అంశాలు మాత్రమే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఆల్రెడీ చదివేసిన వాళ్ళైతే రీజన్ లాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఎవరికైనా కొన్ని తెలియని ఉంటాయి కదా, సో వాళ్ళు ఈ వీడియో ద్వారా నేర్చుకోవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఎంతో కొంత అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి దక్షిణాసియాలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని హైదరాబాద్లో నాగోల్లో ప్రారంభిస్తున్నారనమాట. దక్షిణాసియాలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని హైదరాబాద్లో నాగోల్లో దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఇది 100% అంటే హైదరాబాద్ నగరం మొత్తం కూడా 100% మురుగునీటి శుద్ధీకరణ సాధించడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డు సహకారంతో ఈ మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని అయితే నాగోల్లో ప్రారంభిస్తున్నారు. గుర్తుంచుకోండి, దక్షిణాసియాలో అతిపెద్ద మురుగునీటి శుద్ధి కర్మాగారం ఎక్కడ ప్రారంభిస్తున్నారు అని అంటే హైదరాబాద్లో నాగోల్లో. దీనికి సంబంధించి 31 కొత్త ఎస్టీపీలను నిర్మిస్తుంది. గుర్తుంచుకోండి, 31 కొత్త ఎస్టీపీలను నిర్మిస్తుంది. నాగోల్లో నిర్మించే ఈ శుద్ధి కర్మాగారం యొక్క సామర్థ్యం ఎంత అంటే 320 MLD సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంటుంది. ఇది నగరం యొక్క మురుగునీటి శుద్ధి వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. నాగోల్లో దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. గుర్తుంచుకోండి, ఇదేంటంటే సైదాబాద్, మలక్పేట, ఎల్బీనగర్, యాకత్పూర వంటి ప్రాంతాలకు సేవలు అందిస్తుంది. సైదాబాద్, మలక్పేట, ఎల్బీనగర్, యాకత్పూర వంటి ప్రాంతాలకు అయితే సేవలు అందిస్తుంది. ఫస్ట్ అయితే ఇది. సెకండ్ వచ్చేసి సిద్దిపేటలో ప్లాస్టిక్ రహిత 499 గ్రామ పంచాయతీ కార్యాలయాలుగా మారాయి. ప్లాస్టిక్ రహిత గ్రామ పంచాయతీలుగా మారాయి సిద్దిపేట జిల్లాలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి డిపిఓ విజయవంతంగా అమలు చేసిన ప్రణాళిక ఫలితంగా 499 గ్రామ పంచాయతీ కార్యాలయాలు ప్లాస్టిక్ రహితంగా మారాయి. ఎక్కడ అంటే డిపిఓ దేవి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సుస్థిరతను పెంచేందుకు ఉక్కు బ్యాంకును ప్రవేశపెట్టారు. గుర్తుంచుకోండి, సిద్దిపేట జిల్లా దేవి గ్రామ పంచాయతీలో ఉక్కు బ్యాంకును అయితే ప్రవేశపెట్టారు డిపిఓ పంచాయతీ అధికారి. అయితే వీళ్ళు ఇక్కడ పాటించింది ఏంటి అంటే స్టీల్ గ్లాసులు, టీ కప్పులు, తినే ప్లేట్లు, స్టీల్ బాటిళ్ళు మరియు ఇతర పునర్వినియోగ స్టీల్ వస్తువులతో కూడిన స్టీల్ బ్యాంకులు ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళు ప్లాస్టిక్ని మొత్తం అవాయిడ్ చేసేసి ఓన్లీ స్టీల్ వాటి మీదే ఆధారపడారు. దీనికి సంబంధించి ఉక్కు బ్యాంకుని వాళ్ళైతే ప్రవేశపెట్టారనమాట. మూడోది వచ్చేసి విద్యా కమిషన్ను ప్రకటించారు. ఈ విద్యా కమిషన్లో ఏంటంటే తెలంగాణ విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇందులో ఏంటంటే మంత్రులు శ్రీధర్ బాబు, దనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఈ ప్రక్రియను మార్గనిర్దేశం చేస్తుంది. ఇందులో వీళ్ళు పాటించాల్సిన అంటే వీళ్ళ పెట్టుకున్న నియమాలు ఏమంటే అంగన్వాడీలను ప్రీ స్కూల్స్గా మార్చడం, మౌలిక సదుపాయాలు అలాగే మెరుగుపరచడం, వాటికి సంబంధించిన వాటిని మెరుగుపరచడం. ఈ మార్పులకు మద్దతుగా 11% నుండి 6.4కి తగ్గించబడిన విద్యా బడ్జెట్ పెంపుదలను పునఃసమీక్ష చేస్తారు. గుర్తుంచుకోండి, విద్యా కమిషన్ను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. దీంట్లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, దనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్ గారు. గుర్తుంచుకోండి ఈ ముగ్గురు పేర్లు. నెక్స్ట్ వచ్చేసి పంట రుణమాఫీ. 2 లక్షల వరకు పంట రుణమాఫీని తక్షణమే అమలు చేయాలన్న ముఖ్యమంత్రి నిర్ణయానికి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ చొరవ అంటే దీని ఖర్చు ఎంత అంటే దాదాపు 31,000 కోట్లుగా అంచనా వేయబడింది. ఇది ఎప్పుడు వరకు దీనికి అర్హులు అని అంటే డిసెంబర్ 11, 2018 మరియు డిసెంబర్ 9, 2023 మధ్య కాలంలో తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తిస్తుందని మంత్రివర్గం పేర్కొంది. గుర్తుంచుకోండి,
ఈ పంట రుణమాఫీకి అర్హత, అంటే రుణాలు తీసుకున్న వారికి ఈ పంట రుణమాఫీ స్కీము ఎప్పటి వరకేనంటే డిసెంబర్ 11, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 మధ్య కాలంలో తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తిస్తుంది. రైతు భరోసా పెట్టుబడి మద్దతు పథకం కోసం మార్గనిర్దేశకాలను రూపొందించడానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గం ఉప కమిటీని నియమించారు. నెక్స్ట్ వచ్చి తెలంగాణకు చెందిన ఫణిగిరి తోరణంతో కూడిన ప్రత్యేక కవర్ను ఇండియా పోస్ట్ ఆవిష్కరించింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. తెలంగాణలో 3వ శతాబ్దపు ఫణిగిరి తోరణాన్ని ప్రదర్శించే ప్రత్యేక పోస్టల్ కవర్ను ఇండియా పోస్ట్ అయితే విడుదల చేసింది. ఫణిగిరి తోరణం మనకి కన్ఫ్యూజ్గా అడగొచ్చు, సో ఫణిగిరి తోరణం అని గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి ఫణిగిరి తోరణాన్ని ఇండియా పోస్టల్ కవర్ని అయితే విడుదల చేసింది. దమ్మచెక్క పవట్టన సుత్త దినం ఆషాఢ పూర్ణిమ 2024 జ్ఞాపకార్థం పోస్టల్ కవర్ని అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించి ఏంటంటే దమ్మచెక్క అంటే ధర్మచక్రము పవట్టన సుత్తలో ప్రస్తావించబడినట్లుగా మానవ మరియు దైవిక ప్రేక్షకులతో బుద్ధుని ముఖ చిత్రం వర్ణిస్తుంది. ప్రత్యేక తపాలా ముద్రలో సారనాథ్లోని జింకల పార్కును సూచించే 2 జింకలు మరియు 25 శతాబ్దాల క్రితం బుద్ధుడు బోధించిన మధ్య మార్గాన్ని సూచించే 4వ చక్రం ఇందులో ఉన్నాయి. ఈ బుద్ధ పూర్ణిమ అంటే ఆషాఢ పూర్ణిమని శ్రీలంకలో ఎసాలా సోయా అంటారు, థాయిలాండ్లో అస్నాహా బూచాగా కూడా పాటిస్తారనమాట. మనం గుర్తుంచుకోవాల్సింది తెలంగాణకు చెందిన ఫణిగిరి తోరణాన్ని ఇండియా పోస్టులు అయితే విడుదల చేసింది. ఒక ప్రత్యేక కవర్ని అయితే ఇండియా పోస్ట్ అయితే విడుదల చేసింది. నెక్స్ట్ వచ్చి హైడ్రా. ఇప్పుడు హైడ్రా అనేది నడుస్తుంది కదా, దానికి సంబంధించిన వార్త అనమాట. తెలంగాణ కేంద్ర పట్టణ ప్రాంతం పరిధిలోని విపత్తు పరిస్థితులను నిర్వహించడానికి మరియు ఆస్తులను రక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన మరియు ఆస్తి రక్షణ సంస్థ హైడ్రాని ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. అలాగే హైడ్రా కమిషనర్ మెంబర్ అండ్ కన్వీనర్గా ఉంటారనమాట. ఇందులో వివిధ విభాగాల నుండి 13 మంది సభ్యుల్ని కలిగి ఉంటారు. ఈ హైడ్రా అనేది ఎక్కడ కార్యాచరణ పరిధి మరియు బాధ్యతలు అంటే ఈ హైడ్రా పరిధి ఎక్కడెక్కడ అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం అంతటా హైడ్రా పనిచేస్తుంది. గుర్తుంచుకోండి, 4 జిల్లాల పేర్లు గుర్తుంచుకోండి: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అమెరికా, లండన్ బిజినెస్ స్కూల్ యూకే సహా 10 ప్రతిష్టాత్మక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ తన నైపుణ్యాభివృద్ధి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఒకటి గుర్తుంచుకోండి, తెలంగాణ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ఏ యూనివర్సిటీస్లో అంటే యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అమెరికాలో ఉంది, లండన్ బిజినెస్ స్కూల్ యూకే, వీటితో కలిపి 10 ప్రతిష్టాత్మక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు మన తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు దీని గురించి అయితే చెప్పారు. తర్వాత దీంట్లో ఉన్న ప్రోగ్రామ్స్ ఏంటి అంటే క్యాంపస్ టు కార్పొరేట్ ప్రోగ్రామ్, టాటా టెక్నాలజీస్ ఇండస్ట్రియల్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, ఐటీఐ కళాశాల ఆధునీకరణ, గ్రీన్ స్కిల్స్ అకాడమీ ఇనిషియేటివ్. ఈ 4 అయితే గుర్తుంచుకోండి, డీప్గా అయితే చెప్పట్లేదు కానీ 4 అయితే గుర్తుంచుకోండి. క్యాంపస్ టు కార్పొరేట్ ప్రోగ్రామ్, టాటా టెక్నాలజీస్ ఇండస్ట్రియల్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, ఐటీఐ కళాశాల ఆధునీకరణ, గ్రీన్ స్కిల్స్ అకాడమీ ఇనిషియేటివ్, ఈ 4. తర్వాత భారతదేశంలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన వివిధ పథకాలు, విధానాలు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు కదా, సో దానికి సంబంధించిన అంటే ఇండియాలో నైపుణ్యాభివృద్ధికి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కొన్ని పథకాలు. ఫస్ట్ వన్ వచ్చేసి నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత కోసం జాతీయ విధానం 2015. గుర్తుంచుకోండి, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక
కోసం జాతీయ విధానం 2015. నెక్స్ట్ వచ్చి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. నెక్స్ట్ ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం, జన్ శిక్షణ్ సంస్థాన్, నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్, నాప్స్ అంటారు దీన్ని. జీవనోపాధి ప్రమోషన్ కోసం నైపుణ్య సముపార్జన మరియు జ్ఞాన అవగాహన, దీన్నే సంకల్ప్ అంటారు. ఈ 6 కూడా స్కిల్ డెవలప్మెంట్ కిందకు వస్తాయి ఇండియాలో, గుర్తుంచుకోండి. వీటి గురించి సంబంధించిన ఏమైనా పథకాలు మనకి క్వశ్చన్స్లో అడిగితే ఈ 6 కూడా స్కిల్ డెవలప్మెంట్ కిందకు వస్తాయి. మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి. ఒకటి నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత కోసం జాతీయ విధానం 2015, ఇంకొకటి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఇంకొకటి ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం, జన్ శిక్షణ్ సంస్థాన్, నాప్స్ నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్, సంకల్ప్. ఈ 6 కూడా నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన పథకాలు. మనకి వీటికి సంబంధించిన అంటే స్కిల్ డెవలప్మెంట్ గురించి ఏదైనా క్వశ్చన్ అడిగితే ఈ 6 అయితే మైండ్లో గుర్తుంచుకోండి, ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి టీఎస్ జెన్కో ఉంది కదా, సో ఇది ఏం చేసిందంటే జూరాల వద్ద జల విద్యుత్ ఉత్పత్తిని అయితే ప్రారంభించింది. తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ 6x39 మెగావాట్ల విద్యుత్తుతో జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. జూలై 17, 2024 ఒక యూనిట్ని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో అయితే స్థాపించింది. విద్యుత్ ఉత్పత్తిని సులభతరం చేసేందుకు ప్రాజెక్ట్ నుంచి సుమారు 7,500 క్యూసెక్లను అయితే నీటిని విడుదల చేశారు ఆ రోజు. ఎక్కడ అంటే ప్రియదర్శిని జూరాల దగ్గర 17 జూలై 2024. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరెళ్ల శారద గారు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారు. నెక్స్ట్ హైదరాబాద్ స్టార్టప్ హైలైనర్ క్లీన్ ఫ్యూజన్ ఎనర్జీని అభివృద్ధి చేసింది. హైదరాబాద్ ఆధారిత స్టార్టప్ అయిన హైలీనర్ క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీని ప్రదర్శించింది. ఇది ఇటీవల భారత ప్రభుత్వంచే పేటెంట్ అంటే ఏకస్వామ్యాన్ని చేయబడింది. గుర్తుంచుకోండి, హైదరాబాద్ ఆధారిత స్టార్టప్ అయిన హైలైనర్ కంపెనీ పేరు గుర్తుంచుకోండి, హైలైనర్ క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి. అయితే ఈ లైనర్ టెక్నాలజీ గురించి ఏంటంటే కోల్డ్ ఫ్యూజన్, ఇప్పుడు లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్ LENR గురించి అంటే దాని అబ్రివేషన్ గుర్తుంచుకోండి, లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్ అని పిలుస్తారు. ఇది సిద్ధాంతీకరించిన అణు ప్రతిచర్య మరియు గది ఉష్ణోగ్రత వద్ద లేదా సమీపంలో సంభవిస్తుంది. ఇది హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ హైలీనర్. తర్వాత నీతి ఆయోగ్ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ ఇండెక్స్లో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. ఎంతకి అంటే 2023-24లో తెలంగాణ 100 పాయింట్లకి 74 పాయింట్లు సాధించి 11వ స్థానంలో ఉంది. అంతకుముందు సంవత్సరం కూడా 5 పాయింట్లు పెరిగినప్పటికీ కూడా దాని స్థానంలో అయితే ఏ మార్పు లేదు. నీతి ఆయోగ్ విడుదల చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ ఇండెక్స్లో తెలంగాణ 11వ స్థానంలో ఉంది. ఎన్ని పాయింట్లతో అంటే 74 పాయింట్లతో ఉంది. 2వ స్థానంలో కర్ణాటక ఉంది. గుర్తుంచుకోండి, 2వ స్థానంలో కర్ణాటక ఉంది. వీళ్ళు దీంట్లో చూసేవి ఏంటి అంటే ఆస్పిరెంట్ 0 to 49 పాయింట్స్ ఉంటాయి. ఆస్పిరెంట్, పర్ఫార్మర్, ఫ్రంట్ రన్నర్, అచీవర్, ఈ 4 పాయింట్స్ అయితే వీళ్ళు చూస్తారు. సో దీంట్లో మన తెలంగాణ 11వ స్థానంలో ఉంది 74 పాయింట్లతో 100కి. నెక్స్ట్ తెలంగాణలో సహజ వ్యవసాయ ప్రోత్సాహం. తెలంగాణలో వ్యవసాయంలో పురుగు మందులు వాడకుండా సహజ పద్ధతిలోనే పంటల్ని పండించేందుకు తెలంగాణలో ఈ పద్ధతిని అయితే పాటించాలని అనుకుంటున్నారు. అయితే మన పురుగు మందుల వాడకంలో భారతదేశంలోని తెలంగాణ 3వ స్థానంలో ఉంది. గుర్తుంచుకోండి, 3వ స్థానంలో ఉంది. ఇలా పురుగు మందులు వాడడం వల్ల నేల క్రమక్షయం తగ్గిపోతుంది, నేల ఆరోగ్యాన్ని కూడా తగ్గిస్తుంది. సో దానివల్ల పురుగు మందులు వాడకుండా ఓన్లీ సహజ పద్ధతిలోనే వ్యవసాయం చేయడానికైతే గవర్నమెంట్ ట్రై చేస్తుంది. దీనికి సంబంధించిన ఇంకొక పాయింట్ ఏంటంటే పోర్చుగల్కు చెందిన కలౌస్టే గుల్బెకియాన్ ఫౌండేషన్ CGF ద్వారా స్థాపించబడిన 2024 గుల్బెకియాన్ ప్రైజర్ ఫర్ హ్యుమానిటీ
ప్రపంచ ఆహార భద్రత, వాతావరణ స్థితిస్థాపకత, పర్యావరణ వ్యవస్థ రక్షణకు చేసిన కృషిని గుర్తుంచుకోండి. పోర్చుగల్కు చెందిన కలౌస్టే గుల్బెంకియాన్ ఫౌండేషన్ ఈ సంస్థ ఈ ఆహార భద్రత, ప్రపంచ ఆహార భద్రత, వాతావరణ స్థితిస్థాపకత మరియు పర్యావరణ వ్యవస్థ రక్షణకు చేసిన కృషిని అయితే గుర్తిస్తుంది. తెలంగాణలో స్థిరమైన వ్యవసాయం వైపు అవసరమైన మార్పులను కూడా అందిస్తుంది. గుర్తుంచుకోండి, తెలంగాణలో సహజ వ్యవసాయ ప్రోత్సాహం కోసం న్యాచురల్ పద్ధతిలో పండించడానికే ట్రై చేయాలని చెప్తుంది. పురుగు మందుల వినియోగంలో భారతదేశంలో మన తెలంగాణ 3వ స్థానంలో ఉందంట. గుర్తుంచుకోండి. అక్షయపాత్ర ఫౌండేషన్ కిచెన్కు సోలార్లుగా మారాయి. అక్షయపాత్ర ఫౌండేషన్ హెచ్ఎస్బిసి గ్లోబల్ సర్వీస్ సెంటర్ల సహకారంతో కంది నార్సంగి వరంగల్లోని దాని వంటశాలలో 165 కిలోవాట్ల సౌర ప్లాంట్లను ప్రారంభించింది. సామర్థ్యం గుర్తుంచుకోండి, 165 కిలోవాట్స్ సౌర ప్లాంట్లను ప్రారంభించింది. ఎక్కడ అంటే కండి నార్సంగి వరంగల్లో. అదనంగా కండి వంటగదిలో కొత్త 2000 కిలోల బయోగ్యాస్ ప్లాంట్ను కూడా అమర్చారు. అక్షయపాత్ర ఫౌండేషన్ 3 కొత్త సోలార్లను అయితే తన కిచెన్ అంటే వంటశాలలో తీసుకుంది. వాటి సామర్థ్యం వచ్చేసి 165 కిలోవాట్. ఎక్కడెక్కడంటే కండి నార్సంగి వరంగల్లోని వాళ్ళ వంటశాలలో అయితే తీసుకుంది. అదనంగా కండిలో 2000 కిలోల బయోగ్యాస్ ప్లాంట్ని అయితే అమర్చారు. గుర్తుంచుకోండి. ఇవండి తెలంగాణకు చెందిన కొన్ని అంశాలు, అంటే కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. దీని నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ అయితే తెలంగాణకు సంబంధించిన ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ అయితే మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నాకు యూస్ఫుల్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను దీని కంటిన్యూషన్ అయితే ఇంకో వీడియోతో అయితే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.